హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంగ్లీష్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా చాలా సింపుల్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఏంటో తెలుసా? ఇంగ్లీష్ పదాలు అసలు ఎలా తయారవుతాయి. రండి చూద్దాం. అన్ఇమాజినబుల్. అబ్బా, ఈ పదం చూడ్డానికి ఎంత పెద్దగా ఉందో కదా, కొంచెం కష్టంగా కూడా అనిపిస్తోందా? ఏం పర్వాలేదు, భయపడకండి. దీన్ని మనం చాలా చాలా ఈజీగా ఎలా అర్థం చేసుకోవాలో నేను చూపిస్తాను. అన్ ప్లస్ ఇమాజిన్ ప్లస్ ఏబుల్. చూసారా, ఇంత పెద్ద పదం నిజానికి 3 చిన్న చిన్న ముక్కలతో తయారైంది. ఈ 3 మనకు సులభంగా అర్థమవుతాయి కూడా. మరిప్పుడు ఆ ముక్కలకర్థమేంటో తెలుసుకుందామా? ఓకే, అన్ ఈక్వల్స్ నాట్, ఇమాజిన్ ఈక్వల్స్ టు థింక్, ఏబుల్ ఈక్వల్స్ కేపబుల్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అన్ అంటే అర్థం నాట్ అంటే కాదు అని, ఇమాజిన్ అంటే టు థింక్ అంటే ఊహించుకోవడం, ఇక ఏబుల్ అంటే కేపబుల్ అంటే చేయగలగడం. ఇప్పుడు ఈ మూడింటిని మనం కలిపి చూద్దాం. ఊహించడానికి సాధ్యం కానిది, అంతే. అన్ఇమాజినబుల్ అంటే ఊహించలేనిది. చూసారా ఎంత సింపులో? ఇలా చిన్న చిన్న ముక్కల్ని కలిపితేనే పెద్ద పెద్ద పదాలు వస్తాయి. సరే, మరి ఇలా మనం ఒక పదం మొదట్లో అలాగే చివర్లో చేర్చే ఈ చిన్న ముక్కలున్నాయి కదా, వీటికి కొన్ని స్పెషల్ పేర్లున్నాయి. వాటి గురించే మనం ఇప్పుడు డీటెయిల్గా నేర్చుకుందాం. రెడీ కదా? A letter or group of letters added at the beginning of a word to change its meaning or function. దీన్నే మనం ప్రీఫిక్స్ అంటాం. చూడండి, ఆ పేర్లోనే ఉంది ప్రీ అంటే ముందు. అంటే ఒక పదం ముందు దాని బిగినింగ్లో మనం కొన్ని అక్షరాలను చేర్చామనుకోండి, దాని మీనింగ్ మొత్తం మారిపోతుంది. అలా ముందు చేర్చేవాటినే ప్రీఫిక్స్ అంటాం. ఇది ఎప్పుడు పదం మొదట్లోనే వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్పీరియన్స్డ్, ఇన్ఎక్స్పీరియన్స్డ్, రెగ్యులర్, ఇర్రెగ్యులర్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. మొదటిది ఎక్స్పీరియన్స్డ్ అంటే అనుభవం ఉన్నా అని. దానికి ముందు మనం ఇన్ అనే ఒక ప్రీఫిక్స్ చేర్చాం. అప్పుడేమైంది? ఇన్ఎక్స్పీరియన్స్డ్ అంటే అనుభవం లేని అని. చూసారా, మీనింగ్ మొత్తం ఆపోజిట్ అయిపోయింది. అలాగే రెగ్యులర్కి ముందు ఐఆర్ చేరిస్తే ఇర్రెగ్యులర్ అవుతుంది. Suffix, a letter or group of letters added to the ending of a word to change its meaning or function. ఓకే, ఇప్పుడు సఫిక్స్. ఇది ప్రీఫిక్స్కి కరెక్ట్గా ఆపోజిట్ అన్నమాట. ప్రీఫిక్స్ పదం ముందొస్తే సఫిక్స్ ఎక్కడొస్తుంది? ఎస్, పదం చివర అంటే ఎండింగ్లో వస్తుంది. ఇలా చివర కొన్ని అక్షరాలను చేర్చడం వల్ల కూడా పదం మీనింగ్ మారుతుంది. పవర్ఫుల్, రెగ్యులర్, రెగ్యులర్లీ. ఉదాహరణకి పవర్ అనే పదానికి చివర మనం ఫుల్ చేర్చాం, అప్పుడది పవర్ఫుల్ అయింది. అలాగే రెగ్యులర్కి చివర లీ చేర్చితే రెగ్యులర్లీ అయింది. ఇక్కడ ఫుల్, లీ రెండు సఫిక్సెస్. సరేనా? ఇప్పటివరకు నీకు ప్రీఫిక్స్ అంటే ఏంటి, సఫిక్స్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను. మరి మనం కొన్ని పదాలతో ప్రాక్టీస్ చేద్దామా? రైట్, ఇప్పటిదాకా నేను చెప్పాను, మీరు విన్నారు. ఇప్పుడు మీ వంతు, మీరే కనుక్కోవాలి. ఇదొక చిన్న గేమ్ లాంటిది. రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు కొన్ని పదాలొస్తాయి. వాటిలో ప్రీఫిక్స్ ఏది, సఫిక్స్ ఏది అని మీరు కనిపెట్టాలి. ప్రతి పదాన్ని జాగ్రత్తగా చూడండి. దాని మొదట్లో ఏముంది, చివర్లో ఏముందని గమనించండి. ఆల్ ద బెస్ట్. ఓకే, హియర్ ఆర్ ద వర్డ్స్. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. గ్రేట్లీ, అన్యూజువల్, మిస్ఫార్చ్యూన్, రిలేషన్షిప్, ఫూలిష్లీ, డిస్సాటిస్ఫాక్షన్, ఇర్రెలవెన్స్, అన్ఎక్స్పెక్టెడ్, రిమార్కబుల్, ఫార్చునేట్లీ. టేక్ యోర్ టైం, కొంచెం ఆలోచించండి. ప్రతి పదాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. ఏది ముందు చేరింది, ఏది వెనక చేరింది. నేను మీకు కొంచెం టైం ఇస్తాను. రైట్, ఆన్సర్స్ చూద్దామా? మీరనుకున్నవి కరెక్టో కాదో చెక్ చేసుకోండి. ఫస్ట్ది అన్ ప్లస్ యూజువల్. ఇందులో అన్ అనేది పదం మొదట్లో వచ్చింది కాబట్టి అది ప్రీఫిక్స్. ఆ మధ్యలో ఉండే అసలైన పదాన్ని రూట్ వర్డ్ అంటాము. ఇక్కడ యూజువల్ అనేది రూట్ వర్డ్. నెక్స్ట్ గ్రేట్ ప్లస్ లీ. లీ ఎక్కడుంది? చివర్లో, సో అది సఫిక్స్. అలాగే మిస్ ప్లస్ ఫార్చ్యూన్. ఇందులో మిస్ అనేది ప్రీఫిక్స్. ఫార్చ్యూన్ అంటే అదృష్టం, మిస్ఫార్చ్యూన్ అంటే దురదృష్టం. చూసారా, ఆ ఒక్క మిస్ చేర్చగానే మీనింగ్ మొత్తం ఎలా మారిపోయిందో? ఓకే, మిగిలినవి కూడా చూసేద్దాం. డిస్సాటిస్ఫాక్షన్లో డిస్ అనేది ప్రీఫిక్స్, సాటిస్ఫాక్షన్ రూట్ వర్డ్. ఇంకొకటి చూద్దాం, రిమార్కబుల్. ఇందులో ఏబుల్ అనేది చివరుంది కదా, సో అది సఫిక్స్. రిమార్క్ అనేది రూట్ వర్డ్. మీరు చాలా వరకు కరెక్ట్గా కనిపెట్టారని నేను అనుకుంటున్నాను. చాలా బాగా ట్రై చేశారు. గుడ్ జాబ్. సో మనం ఈరోజు నేర్చుకున్న ఈ చిన్న టెక్నిక్ ఉంది కదా, ఇది మీ ఇంగ్లీష్ వొకాబులరీని అంటే మీ వర్డ్ పవర్ని పెంచుకోవడానికి ఒక సూపర్ పవర్ లాంటిది. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. చాలా సింపుల్. ప్రిఫిక్స్ పదం మొదట్లో బిగినింగ్లో వస్తుంది. సఫిక్స్ పదం చివర్లో ఎండింగ్లో వస్తుంది. అంతే. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. మీకు తెలియని ఒక కొత్త పదం కనిపించినా సరే
దాన్ని బ్రేక్ చేసి దాని అర్థమేవై ఉంటుందో మీరు ఈజీగా గెస్ చేయగలరు. సరే, మరి ఇప్పట్నుంచి మీరొక పని చేయాలి. మీరెప్పుడో ఇంగ్లీష్ బుక్స్ చదివినా లేదా ఇంగ్లీష్లో ఏమైనా వింటున్నా ఇలా ప్రిఫిక్స్ సఫిక్స్ ఉన్న పదాలు కనిపిస్తాయేమో వెతకండి. వాటిని ఇలాగే విడదీసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? చేస్తారు కదా?